భారత రత్నాలు మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు అత్యున్నత పౌర పురస్కారం. మరి తొలి తెలుగు భారతరత్న గ్రహీత పివి నరసింహారావు బతికున్నప్పుడు ఇచ్చి ఉంటే నాన్న సంతోషించేవారని చెప్పేసి సౌమ్య స్వామినాథన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ వాళ్ళ కూతురు సౌమ్య స్వామినాథన్ అంటున్నారు. నిజానికి ఈ భారతరత్న అనేది ఎంఎస్ స్వామినాథన్కి బతికున్నప్పుడే ఇవ్వాల్సింది. ఎందుకనంటే ప్రపంచమే ఈరోజు గర్వపడే విధంగా మరి భారతదేశ ఔన్నత్యాన్ని ఈరోజు ప్రపంచ వేదికల మీద ఏ దేశంలో లేని విధంగా వరి వంగడాలకు సంబంధించిన విషయంలో ఎన్నో ప్రయోగాలు చేసి ఈరోజు అత్యున్నత గొప్ప స్థానంలో ప్రపంచ దేశాలన్నీ గుర్తుపట్టే స్థాయిలో ఇప్పుడు వరి వంగడాలు లేదంటే రైస్కు సంబంధించినటువంటి ఏ విషయాన్ని మాట్లాడుకున్నా లేదంటే మొత్తానికైతే హరిత విప్లవానికి సంబంధించిన ఏ విషయంలో ఏం మాట్లాడుకున్నా కూడా మొదటగా ప్రపంచవ్యాప్తంగా మొదటగా వచ్చేటువంటి పేరు ఎంఎస్ స్వామినాథన్. మరి ఎంఎస్ స్వామినాథన్ చనిపోయినప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది సైంటిస్టులు ఎంఎస్ స్వామినాథన్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన బతికున్నప్పుడే కనుక మీరు భారతరత్న ఇస్తే ఆయన ఇంకా సంతోషించేవారని చెప్పేసి వాళ్ళ కూతురు సౌమ్య స్వామినాథన్ అంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ రోజుకైనా ఆయన గౌరవం దక్కింది. మరి ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చారు. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడానికి చాలామంది ఏమనుకుంటారంటే భారతరత్న అనేది ఈరోజు పివి నరసింహారావు మీద గౌరవంతో ఇచ్చారు అనుకుంటున్నారు, కానీ అది కాదు. ఎల్కే అద్వానీ అనే వ్యక్తికి భారతరత్న ఇచ్చిరు కాబట్టి ఆ ఎల్కే అద్వానీకి ఇచ్చిర్రు, పివి నరసింహారావుకి ఇవ్వలేదు అనే కోణం బయటకు వస్తుంది. ఎల్కే అద్వానీ కన్నా పివి గారు ఎక్కువ పని చేసిర్రు, మరి పివికి ఇవ్వాల్సినటువంటి భారతరత్న ఎందుకు ఎల్కే అద్వానీకే ఇచ్చి ఆగిర్రు అని చెప్పేసి ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గొడవ ఎత్తుదో, కాంగ్రెస్ నాయకులు గొడవ ఎత్తారో, లేదంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది గొడవ వేస్తారు అనే భయంతో ఆ ఎల్కే అద్వానీకి ఇచ్చిన విషయాన్ని ఎవరు మాట్లాడుకోవద్దని చెప్పేసి వీళ్ళకి ఇచ్చారు. అంతే. ఎల్కే అద్వానీకి మీరు ఎందుకు ఇస్తున్నారో అని ఇప్పుడు ఎవరు అడగరు. ఇక ఎల్కే అద్వానీ దేశానికి చేసిన సేవలేంది, ఈ దేశంలో ఈరోజు రామ మందిరం పేరుతో జరుగుతున్న దాడులకు కారణమైనటువంటి వ్యక్తి ఎవరు అని మనం కనుక తీసుకుంటే అది ఎల్కే అద్వానీ పేరు బయటకు వస్తుంది. అది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఎల్కే అద్వానీని బీజేపీలో గౌరవించడానికి ప్రధాన కారణం కూడా అయోధ్య రామ మందిరం అనే గొడవను ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఎల్కే అద్వానీ అనే విషయం అందరికీ తెలుసు. దానివల్లనే ఆయనకి ఇస్తున్నాడు. మరి మత ఘర్షణలు రేపినటువంటి వ్యక్తికి మీరు ఆ భారతరత్న ఎట్లా ఇస్తారో అని చెప్పేసి ఇక్కడ గొడవలు చేస్తారో అని చెప్పేసి భయంతో ఈరోజు ఆ భారతరత్న అవార్డును పివి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పివి గారికి ఇవ్వడంతోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు కానీ లేదంటే మిగతా నాయకులు కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడకుండా పివి గారికి కూడా ఇచ్చారు కదా, ఈ అద్వానికి ఇస్తే ఇయ్యని అని చెప్పేసి మాట్లాడుకున్న దుస్థితికి తీసుకొచ్చారు. ఇది బీజేపీ ఆడేటువంటి డ్రామా. అయితే ఇదే విషయంలో మరి భారతరత్నకు సంబంధించిన విషయంలో నిన్న జర్నలిస్టు నిఖిల్ వాగ్లేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎందుకు అద్వానికి భారతరత్న ఇవ్వడం సంబంధించిన విషయంలో విమర్శలు చేసిరు అనే కోణంలో నిన్న భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు జర్నలిస్టు నిఖిల్ వాగ్లేపై పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎందుకు అద్వానికి సంబంధించిన విషయంలో అద్వానికి భారతరత్న ఇచ్చేదంటే విమర్శ చేసేదంటే ఆ విమర్శకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈరోజు అద్వానికి సంబంధించిన విషయంలో ఎవరు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసేదంటే అంటే భారతరత్న మీరు ఎందుకు ఇచ్చిర్రు, అద్వానికి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది, ఆయన అద్వానీ అనే వ్యక్తి ఈ దేశానికి చేసినటువంటి త్యాగం ఏంది, ఈ దేశానికి చేసినటువంటి సేవలేంది, ఈ దేశంలో ఈరోజు స్వామినాథన్ అనే వ్యక్తి ఎందుకు ఇచ్చిరు అని అంటే తెలుస్తుంది. చరణ్ సింగ్కి ఎందుకు ఇచ్చినారంటే, పివి నరసింహారావుకి ఎందుకు ఇచ్చినారంటే వాళ్ళు చేసినటువంటి సేవలకు సంబంధించిన విషయంలో అది ప్రజలందరూ తెలుసు కాబట్టి మీరు ఇచ్చిరు అన్న కూడా నమ్ముతారు. కానీ మీరు అద్వానికి ఎందుకు ఇచ్చిరు అని అడిగినప్పుడు అద్వానికి ఎందుకు ఇస్తున్నామో సమాధానం చెప్పకుండా ఈరోజు అద్వానికి ఎందుకు ఇచ్చిరు అని ప్రశ్నిస్తే తీసుకుపోయి భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా మీరు జైలులో పెట్టేదింటే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పుడు ఈ నిఖిల్ వాగ్లే కూడా మళ్ళీ ఈరోజు ఒక వరవరరావు లాగా ఒక మన ప్రొఫెసర్ సాయిబాబా లాగా ఎన్నేళ్ళు జైల్లో ఉండాలో ఆయనకు బెయిల్ రాకుండా చూసుకుంటూ ఆయన మీద అట్లా కేసులు నమోదు చేస్తూ ఉంటారు. మొన్న తెలంగాణలో కూడా అనురాధ గారి మీద కానీ వీక్షణ వేణుగోపాల్ మీద కానీ వీళ్ళందరి మీద ఎన్ఐఏ దాడులు చేసి ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా, ఎవరైతే బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా, ఎవరైతే అద్వానికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా రాస్తున్నారో, ప్రింట్ చేస్తున్నారో, ఎవరైతే వ్యాసాలు రాస్తున్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో రాస్తున్నారో వాళ్ళందరి మీద ఎన్ఐఏ దాడులు చేసి బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇక్కడ నుండి అంబేద్కర్ వాదులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ
మేము కోరుతున్నది ఏంటంటే మీరు నోరు తెరిచి మాట్లాడకపోతే రానున్న రోజుల్లో అందరి మీద అంబేద్కరిస్టుల మీద కానీ లేదు అని అంటే ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు నమ్మయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఆ కేసులు ఆ గొంతులు ఈరోజు ఏ గొంతులు అయితే మూయబడుతున్నాయో ఆ గొంతుల్లో మీ గొంతు కూడా ఉండబోతుంది. మరి ఇప్పటికైనా మీరు నోరు తెరవకపోతే తప్పకుండా రానున్న రోజుల్లో ఏ గొంతు ప్రశ్నించలేదు. మీరందరూ మళ్ళీ పాతకాలంలో మనుధర్మశాస్త్రం అంటే మనుధర్మశాస్త్రంలో ఏ విధంగా అయితే ఉన్నాయో రూల్స్ అదే విధంగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఎంతో మేధావిగా చెప్పేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు మనుధర్మశాస్త్రాన్ని దహనం చేసిండో అర్థం చేసుకునే పరిస్థితులు మీరు లేకపోతే తప్పకుండా దాని రూల్స్ ఏ విధంగా ఉంటున్నాయి ఏంది అనేది రానున్న రోజుల్లో చూస్తారు. అప్పటి వరకు మీరు మౌనంగా ఉండేదంటే మీ జీవితాలు మొత్తం మౌనంగా ఉండాల్సిన దుస్థితిలో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి.